ఇప్పుడు నువ్వు చెప్పే పెద్దనా ఇప్పుడు చలపతి చలపతి నీ పేరు చలపతి. ఇప్పుడు శాంతిపురం కోఆపరేటివ్ సొసైటీ ప్రాథమిక సహకార సమితి అది పెట్టాము. నీకు 1/4/2020 నేను అధికారం లేనప్పుడు అప్పుడు మీరు 50,000 రూపాయలు డబ్బులు తీసుకున్నారని. కాదు, నేను అడిగేది అంటే నేనున్నప్పుడు ఇవాళ ఇది 50,000 నీకు ఇచ్చింది 2020లో. నేను ఓడిపోయింది 19లో ఓడిపోయాను. 20లో ఇది ఇచ్చారన్నారు. 20లో ఇచ్చారు కాబట్టి ఇప్పుడు 25కి వచ్చాం జనవరికి. కాబట్టి 4 సంవత్సరాల 9 నెలలు అయింది నువ్వు డబ్బులు తీసుకొని. ఈ లెక్క ప్రకారం దాని ప్రకారం 35,000 వడ్డీ అయింది అంటున్నారు. అది ఎంత వడ్డీ కూడా చూసుకోవాలి. రెండు కలిపి 85,000 రూపాయలు అప్పున్నావని నువ్వు. ఇప్పుడు నువ్వు ఎంత కట్టావు, ఏం చేశావు? 5,000 కట్టావు. 5,000 పట్టుకున్నారు. 45,000 ఇచ్చారు. 45 చేతికి ఇచ్చారు. 5,000 పట్టుకున్నారు. నువ్వు 5,000 కట్టావు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు 85,000 కట్టమంటున్నారు. అర్థమైందా నీకు? 85,000 కట్టమంటున్నారు ఇప్పుడు. ఏది ఈ రోజుట్లో అయిన వడ్డీ అవన్నీ. అంటే నువ్వు ఈ డబ్బులు తీసుకో దేనికి ఖర్చు పెట్టావు? నీళ్లు పడ్డాయా? నీళ్లు పడ్డాయి కానీ పైపులు మోటార్ లేదు. ఎంత దూరం మోటార్ వేసిన దగ్గర నుంచి పైపులు ఎంత దూరం పోవాలి పొలానికి? అంటే ఇప్పుడు అక్కడే నీకు కావాల్సింది అది కాపురం ఉన్నావు. నీళ్లు కూడా పొలంలోనే బావి పడిందా? బోరు కూడా పొలంలోనే పడింది. ఇప్పుడు నీకు కావాల్సింది పంప్ సెట్ కావాలా? పైపులు. ఈ అప్పు ఒకటి ఉంది. అప్పు ఏం చేస్తావు? తర్వాత కడతావు. ఒక పని చేయి. ఎన్ని ఎకరాలు ఉంది భూమి? ఇదే కదా భూమి? ఇదే కదా రాళ్ళ బదుగు. ఒక ఎకరా 54 సెంట్లు ఉంది. 2 డివిజన్లు, ఒకటి 1 ఎకరా 20 సెంట్లు, ఒకటి 34 సెంట్లు, 2 కలిపి కాలువకి వెళ్ళిపోయింది. కాబట్టి నీకుండేది 1 ఎకరా 20 సెంట్లే ఉంటుంది. నీకు ఈ 34 సెంట్లు డబ్బులు ఇచ్చారా? ఇంకా ఇవ్వాల. అది 2 గ్రీవెన్సెస్. అది వర్కౌట్ చేసుకొని నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఇమ్మీడియట్గా పంప్ సెట్ కట్టి ఆ డబ్బులు కూడా రీసెటిల్మెంట్కి రీషెడ్యూలింగ్ చేయమని, ఎంత అవుతుందో దాన్ని కూడా వర్కౌట్ చేసి నేను అది కలెక్టర్కి వాళ్ళకి చెప్తాను. దాన్ని రీషెడ్యూల్ చేయమంటాం. ఇప్పుడు డబ్బులు కూడా కొంచెం కన్సెషన్ ఇచ్చేసి రీషెడ్యూల్ చేపిస్తాం. ఆయనకి ఇది పంపులు పెట్టిస్తాం. పంప్ పెట్టించేస్తాం. ఇది యూ రైట్ డౌన్ అకార్డింగ్లీ, దెన్ యూ విల్ సార్ట్ ఇట్ అవుట్. అదే అవన్నీ కూడా చేసి అవన్నీ ఇక్కడ నువ్వు 5,000 కట్టానన్నాడు. 5,000 కట్టాడు. ఓకే, నువ్వు పని చేయి. ఆయన చెప్పింది కూడా ఒక నోట్ తయారు చేసి నీ అండర్స్టాండింగ్ ప్రకారం ఆ నోట్ కూడా పెట్టాలి ఇందులో. సో దట్ ఆ నోట్ పెడితే ఈ అవగాహన అతన్ని రాయలేకపోవచ్చు. చెప్పినప్పుడు అది కూడా రాస్తే
అది బెటర్ అండర్స్టాండింగ్ కోసం దాన్ని బేస్ చేసుకొని కేసు అంతా డీల్ చేస్తాను. అందరికీ నువ్వు ట్రైన్ చేయాలి. దట్ ఈస్ వేర్ యూ ఆర్ నౌ. కాబట్టి ఇది సిస్టమ్ ఇంకా నాకు పర్ఫెక్ట్ కాలేదు, టైం పడుతుంది. అర్థం చేసుకోవాలి, కరెక్ట్గా ప్రాసెస్ చేయాలి, సాల్వ్ చేయాలి. అది చేశారా లేదా చూడండి. ఇప్పుడు ఒక ఉదాహరణకి ఇది ఒక కేసు, ఇది ఇలాంటివి వచ్చినప్పుడు నాకు వికాస్ ఉన్నాడు ఇక్కడ, వికాస్ నిరమనండి. వికాస్ అంటే ఇప్పుడు ఏంటంటే ఇతను లోన్ తీసుకున్నాడు. లోన్ తీసుకొని ఆ లోన్ని 5,000 పట్టుకొని ఇచ్చారు, కానీ 50,000 రికార్డ్ చేశారు. అతను చెప్పేది 5,000 కట్టాడు, అయినా 50,000 ఉందని చెప్పి పెట్టారు. దానికి 85,000 రూపీస్ వేశారు, కానీ దానిపైన పంపు ఇవ్వలేదు. బోర్ వేసాడు అంతవరకే. ఆ బోర్ వేసిన దానికి 50,000 85,000 అయింది. ఇప్పుడు దీస్ హౌ ప్రాబ్లమ్స్ విల్ కాంప్లికేట్. 85,000 వితౌట్ ఎనీ యూస్ ఫర్ ది లాస్ట్ 4 years. నవ్ యూ వాంట్ పంప్ సెట్. ఈ లోన్ని రీషెడ్యూల్ చేసి ఈ పంప్ సెట్ ఇచ్చి ఫ్రీగా, దెన్ ఆయనకుండేది 1 ఎకరా 20 సెంట్లు, అది సెట్ చేద్దాం. 30 సెంట్లు కాలువకి ఇచ్చాడు అందిరెడ్డి మాకు, దానికి కాంపన్సేషన్ పే చేయాలి. 5 కోట్లు ఉంది సార్, 5 కోట్లు రావాలి సార్. ఐ హావ్ రిటన్ టు ద ఎక్కడికి బిల్స్ సార్. అది వర్కౌట్ చేద్దామి. అది సెపరేట్ వచ్చినప్పుడు ఇద్దాం. నేనేమంటానంటే ఇక్కడ మీరు చేయాల్సింది ఆయన లోన్ని రీషెడ్యూల్ చేయడం, ఇంట్రెస్ట్ ఇవ్వడం 20,000 కింద బ్యాంకు తోడు మహాడేసి, తర్వాత ఈ పంప్ సెట్ ఎంత అవుతుందో పైపులు పంప్ సెట్కి ఇమీడియట్లీ శాంక్షన్ చేసి టోటల్ గ్రాంట్ ఇస్తాం. నేను ఇస్తాను, అది ఇచ్చేసి మీరు నా డిస్క్రిప్షన్ కింద మీరే చేసేయండి. ఓకే, దాన్ని అర్థం చేసుకోవాలి. సో దట్ నీకు ఒక ఐడియా ఉండాలి భవిష్యత్తులో అతను వచ్చినా కూడా ఇక్కడికి. దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు క్రియేట్ కాన్ఫిడెన్స్. సమస్య పరిష్కారానికి దోహదం చేయాలి. ఓకే, మీరు వర్కౌట్ చేయండి. అది రావాలి. చాలా ప్రాసెస్ రీఇంజనీరింగ్ చాలా జరగాలి. పిఏ కూడా వాళ్ళతో ఒకవేళ అవసరమైతే నీకు డౌట్ ఉంటే నువ్వు కాల్ చేయాలి ఆయన, మీ మేనేజర్ని. మేనేజర్ హ్యాస్ టు గైడ్ యూ. మీరంతా కూర్చొని డిస్కస్ చేయాలి సాయంత్రం అయితే. ఓకే అమ్మా, నువ్వు 2 ధైర్యం కూడా వేస్తారు బా. 2 రోజుల్లో 40 నువ్వు మాట 48 గంటల్లో ఆయనకి పంపెళ్ళి పెడి పెట్టండి. స్పెషల్ శాంక్షన్ తీసుకొని ఇచ్చేస్తాం. 48 hours వెళ్ళిపోతుంది. ఎరెక్ట్ చేసేయండి. తర్వాత ఈ 2 ప్రాసెస్ చేసేయండి. ఓకే, నువ్వు ఇంకా 3 ఉన్నాయి. లాస్ట్ ల్యాండ్ ఉంది సార్, ల్యాండ్ ఒకటి స్పెషల్ పెట్టమన్నాను. నేను ఒక నిమిషం ఏంటా నువ్వేంటా